వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్ అనుకుంటున్నారా? ఎస్, ఐఎమ్ ప్రెగ్నెంట్. చాలా రోజుల నుంచి పోస్ట్ చేయాలి అని అనుకున్న వీడియో, బట్ ఐ రియలీ వాంటెడ్ దిస్ వీడియో టు బీ ఇన్ మై యూట్యూబ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ గుడ్ న్యూస్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే నేను ఫ్యామిలీకి చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాను నేను. సో అవన్నీ కూడా ఒక వీడియో లాగా చేసుకుంటే ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి అనుకున్నా. ప్రతి అమ్మాయికి తన లైఫ్లో జరిగే మేజర్ చేంజ్ ఏంటి అని అంటే ప్రెగ్నెన్సీ. ఫస్ట్ థింగ్ ఈజ్ పెళ్ళి. దాంతో లొకేషన్ చేంజ్ అవుతుంది కావచ్చు, వర్క్ రిలేటెడ్ స్టఫ్ చేంజ్ అవుతుంది కావచ్చు, బట్ ప్రెగ్నెన్సీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అన్నీ చేంజ్ అయిపోతాయి. ఐ డోంట్ నో ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ ఆర్ నాట్, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫేస్. కానీ ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఒకటి ఏమనిపించింది అని అంటే 365 days ప్రెగ్నెంట్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే జనరల్గానే నన్ను ఇంట్లో ప్యాంపర్ చేస్తారు కొంచెం ఎక్కువనే, కానీ ఈ టైంలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కదా. ఇంట్లో అంటే ఏ ఆడపిల్లనైనా ప్యాంపర్ చేస్తారు, కానీ బయట కూడా అలానే వేసుకుంటారు. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు అసలు మేడం అక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, ఇది చేయకండి, మేము చూసుకుంటాం, చేస్తాం. ఈవెన్ వాష్రూమ్స్లో కూడా అలానే కేర్ చేస్తారు. సో నాకు ఆ టైంలో మాత్రం అనిపించింది, అరే ఎంత బాగుందిరా, మనం ఏం పని చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే అన్నీ చేసి పెడతారు అన్నట్టు అనిపించింది. అవన్నీ పక్కన పెట్టేస్తే ఒక్కొక్కసారి నాకే షాకింగ్ అనిపిస్తుంది, అదే నిజంగానే నేను ప్రెగ్నెంట్ అని. ఎందుకంటే నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీలో అట్లా చెప్పినప్పుడు వాళ్ళందరూ అంటుండే అనమాట, నువ్వే పిల్లవు, నీకు ఒక పిల్లనా అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టెస్ట్ చేసుకున్న డే నాకు కూడా అట్లనే అనిపించింది, ఇది నిజమేనా అన్నట్టు. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే డైలీ నేనే అల్లరి చేస్తాను ఇంట్లో. అట్లాంటిది నేను అమ్మనవుతున్నానా అన్న ఫీలింగే చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ నేను టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ రాగానే నేను కాల్ చేసింది మాధవ్ అక్కకి. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట, నాకన్నా చాలా పెద్దది అక్క, బట్ ఫ్రెండే. చాలా కన్ఫ్యూజన్లో కాల్ చేసిన అనమాట. అక్కకి కాల్ చేసి టెస్ట్ కిట్ చూపేగానే అరే అదే రా, పాజిటివేరా అని చెప్పేసి చెప్తుండే. కానీ నాకు ఇంకా నమ్మకం లేదు, నేను హాస్పిటల్కి వెళ్తా, డాక్టర్ చెప్పిన తర్వాతనే నేను నమ్ముతా అని చెప్పేసి అంటుంటే, పిచ్చిదాన్ని పాజిటివ్ అని చెప్పేసి చెప్తుండే. నేనే పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నా అంటే అక్క మాత్రం కన్ఫర్మ్ చేసుకొని మరి సిద్ధుకు చెప్తుండే, అరే పిన్నికి ఇంకొక బేబీ వస్తుంది, నీకు ఇంకో ఫ్రెండ్ వస్తుంది అని చెప్పేసి చెప్తుండే. అక్క అవన్నీ చెప్తుంటే బాగా అనిపించింది, కానీ ఎందుకో ఎక్కడో ఒక్కసారి డాక్టర్ చెప్తే బాగుండు అన్నట్టు అనిపించింది. అక్కకు కాల్ చేసినప్పుడు నాకు 50-50 ఉండే అనమాట. ఇది పాజిటివా లేకపోతే కాదా, ఇలానే టెస్ట్ చేస్తారా లేదా, మైండ్లో చాలా థాట్స్ రన్ అవుతుండే అనమాట. ఎందుకైనా మంచిది ఒకవేళ పాజిటివ్ అయితే అక్క రియాక్షన్ మిస్ అయిపోతామని చెప్పేసి అది కూడా రికార్డ్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నా. ప్రశాంత్కి చెప్పే ముందు అర్జెంటుగా ఎవరన్నా ఒక ఫ్యామిలీ మెంబర్కి చెప్పాలనిపించింది. సో ఇంకా లేట్ చేయకుండా మా చెల్లికి అయితే కాల్ చేసిన. అప్పుడు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఏదో అవుతుంది నా లైఫ్లో అని. నెక్స్ట్ ఇంకా ప్రశాంత్కి చెప్పాలి కదా. సో ప్రశాంత్కి చెప్పాలి అంటే ఏదన్నా ఒక చిన్న సర్ప్రైజ్ చేయాలనిపించింది. మళ్ళీ బయటికి వెళ్ళి సర్ప్రైజ్ ప్లాన్ చేసే అంత లేదు, ఎందుకంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఫుట్బాల్ ఆడతారు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఎట్లయినా లేట్ అవుతుంది రావడానికి. నేను బయటకు వెళ్ళి సర్ప్రైజ్ ప్లాన్ చేసినా కూడా వేస్ట్ అని చెప్పేసి నెక్స్ట్ డే కూడా ప్లాన్ చేసుకోవచ్చు, కానీ మనకు ఆగదు కాబట్టి ఆ రోజు చెప్పేయాలనుకున్నాను నేను. ఇంకా ఇంట్లోనే చిన్నగా డెకరేషన్ అని కూడా చెప్పాను, కానీ చిన్నగా ఏదో అరేంజ్మెంట్ చేసేసి సార్ వచ్చేసరికి రెడీగా కూర్చున్నాను అనమాట, రాగానే చెప్పేయాలని చెప్పి. అవర్ టైనీ ఫ్రెండ్ విల్ అరైవ్ సూన్ అని చెప్పేసి ఒక పోస్టర్ క్రియేట్ చేసిన. ఆ పాండా ఏమో నాకు ప్రశాంత్ ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిండు, ఫస్ట్ బొమ్మ నేను ప్రశాంత్ దగ్గర నుంచి తీసుకున్నది. సో ఇట్లా చిన్నగా అరేంజ్మెంట్ చేసేసిన. అలా టెస్ట్ కిట్స్ చూపించి సర్ప్రైజ్ చేసిన. ప్రశాంత్ రియాక్షన్ డైరెక్ట్గా అంటే ఒరిజినల్ వాయిస్ పెట్టడానికి లేదు, ఎందుకంటే నేను వెనకాల సాంగ్ ప్లే చేసిన అనమాట. సో నేను అది యూట్యూబ్లో పెట్టలేను కాబట్టి ఒరిజినల్ వాయిస్ పెట్టలేకపోతున్నా. అదేంటి బేబీ మదర్ రియాక్షన్ లేదా అంటే లేదు, నేను తీసుకోలేదు వీడియో. ఎందుకంటే టెస్ట్ చేసే టైంలో ఇన్ని థాట్స్ రన్ అవుతుండే నా మైండ్లో. అప్పుడు కూడా నేను ఇట్లా కెమెరా పెట్టుకొని టెస్ట్ చేసుకొని పాజిటివ్ వస్తే ఓ వావ్ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఫీల్ అయ్యే స్టేజ్లో నేను లేను. ఏమో అందరు ఎట్లా క్యాప్చర్ చేసుకుంటున్నారో ఆ మూమెంట్ని నాకు తెలియదు, కానీ నేనైతే క్యాప్చర్ చేసుకోలేదు. నా ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉండే అవన్నీ నాకు ఇట్లా మైండ్లో నా హార్ట్లో ఉండిపోయినాయి అంతే. సో ఇంకా ప్రశాంత్కి చెప్పిన తర్వాత దెన్ వి డిసైడెడ్ ఫ్యామిలీ రియాక్షన్ వీడియో క్యాప్చర్ చేసుకుందాము అని. సో ఫస్ట్ జనరల్గా అయితే పేరెంట్స్కి చెప్పాలి అన్నట్టు అనుకుంటారు కదా. నాకు ఫస్ట్ ఈ గుడ్ న్యూస్ని
సిబ్లింగ్స్కి చెప్పాలనిపించింది, అంటే ప్రశాంత్ వాళ్ళ తమ్ముడికి, మా అన్నయ్యకి. సో ఫస్ట్ వీ కాల్ బేబీస్ బాబాయ్. బాబాయ్కి చెప్పాలన్నా కూడా ఏదైనా ఒక సర్ప్రైజ్ ఉండాలి కదా చిన్నగా. నేను ఫస్ట్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్తున్నా, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు అన్నట్టు కాల్ చేసేసి తర్వాత నేను ఈ ఫోటోని పంపించిన అనమాట. వాట్సాప్లో షేర్ చేసేసి ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి చూడు అని చెప్పేసి అలా రివీల్ చేసిన. సో లెట్స్ సీ బేబీస్ బాబాయ్ రియాక్షన్ నా. హాయ్ ఫ్రెండ్స్. వర్క్ సెటప్ లో ఉన్నావు కదా, మరి ఎట్లుంటుంది మినిమం ఉంటుంది మనకి. ఒక పెద్ద ఎగ్జామ్కి వెళ్తున్నా నేను, అందుకే ఆశీర్వాదం తీసుకుందామని కాల్ చేస్తాను. మన ట్రిప్ సంగతి ఏంటిది? మన ట్రిప్ సంగతి ప్లాన్ చేద్దాం మనం. మరి ఎట్లా? అదిగా దానికంటే ముందు ఇంపార్టెంట్ నువ్వు చెప్పండి. 3, 4, 5, 6 మెంబర్స్. 4 మెంబర్ 6 కదా. 6 కదా. నువ్వు ఒకటి ఎక్కువ కౌంట్ చేస్తా. ఒక్కటి ఎందుకు ఎక్కువ కౌంట్ చేస్తున్నా? కరెక్టే చేస్తుంది. షోర్ చేయండి అంటే ఫస్ట్ ఉంటారు. అయ్యా ఎవరు చెప్పు? మన ముగ్గురం, వాళ్ళు ముగ్గురు వచ్చేవాళ్ళు. ఈ గ్యాప్లో నేను వాట్సాప్లో ఒక ఫోటో షేర్ చేసేసి అర్జెంటుగా ఫోటో చూడు అని చెప్పిన. థ్యాంక్ యూ. నేనైతే కదా బాబాయ్. అన్నీ ఏదో పెద్ద పెద్ద సర్ప్రైజ్లు చేసిన అని చెప్పాను, కానీ చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇచ్చిన. వాళ్ళు ఆ మూమెంట్లో చిన్నగా అట్లా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అన్నట్టు. తర్వాత మా అన్నయ్యకి కాల్ చేసిన, అంటే మా అన్నయ్యకి వదినకి. సో వదినకి ఏం చెప్పిన అంటే, ఇంట్లో ఒక పెద్ద టీవీ కొన్నాము, ఆ టీవీని చూపిస్తా, అన్నయ్య ఉన్నప్పుడు, అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు కాల్ చేయ నాకు అని చెప్పేసి చెప్పిన. సో వదినకు ఐడియా లేదు, అన్నయ్యకి కూడా ఐడియా లేదు. వాళ్ళు కాల్ మాట్లాడుతుంటే వాళ్ళకి మా చిన్నోడితోనే ఇంకొక పాప ఉన్నట్టు ఏఐ జనరేటెడ్ ఇమేజ్ షేర్ చేసేసి రివీల్ చేసిన. సో లెట్స్ సీ బేబీస్ అత్త అండ్ మామ రియాక్షన్ నా. ఆన్ డ్యూటీ బబ్బీ. నేనే బబ్బీ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. ఆల్వేస్ ఆన్ డ్యూటీ, బట్ ఇప్పుడు స్పెషల్ డ్యూటీ. అన్నయ్య ఇంకోటి తెలుసా అన్నయ్య, క్యాన్వా నుంచి ఏ ఇమేజ్ జనరేట్ చేయొచ్చు తెలుసా? క్యాన్వా నుంచే ఏఐ ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. నేను చేసి పంపిస్తున్నా ఎవరు నీకు. బ్రో యు బ్రో అంటే మనం ఇది వేరే లెవెల్ కదా బ్రో. మోక్ష ఫ్రెండ్ నిజమా? కంగ్రాచులేషన్స్. అవునా? అవును, వేరే లెవెల్. సీరియస్లీ? అవును నిజంగా. వేరే లెవెల్ బ్రో. ఒక్క రోజులే కంగ్రాచులేషన్. అగో నీకు పాప వస్తుంది రోయ్. అరే ఎక్సలెంట్ బ్రో. చిటికెలు క్లాప్స్ వేరే లెవెల్. మరదలు వచ్చారు. కొత్త టీవీ ఇంకా ఊపిస్తలేదు, నేను ఇట్లా ఊస్తున్నా. బికాజ్ ఒక్క నిమిషం కాల్ చేస్తుంటే, ఇప్పుడు సోనికి ఎందుకు కాల్ చేస్తున్నావు అంటే, నువ్వు ఉన్నావా లేదంటే నమ్ముతులే, నువ్వు వచ్చినావు అని చెప్తే లేదన్న. నువ్వు స్టోరీ చేసినావా? నేను స్టోరీ చేసా. అయిపోయింది మళ్ళా సంవత్సరం మొత్తం ఈవెంట్స్ ఖాతా హైలైట్. ఇక ఇప్పుడు శ్రీమోక్ష బర్త్డేకి మన యానివర్సరీకి ఎటు పోదాం? ఎటు లేదు, ఇక మూసుకొనియో కూర్చొనియో. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఇంకా మామే ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతారు, అందరికంటే ఎక్కువ మామే. ఇంకా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు, ఇంకా చెప్పలేదు. మా చిన్నోడికైతే పాప రావాలని కోరుకుంటున్నట్టున్నాడు. వాడు ఏది మాట్లాడినా కూడా పాప అన్న సౌండ్కి మాత్రమే పాప అని రియాక్ట్ అవుతున్నాడు. సో నెక్స్ట్ కమ్స్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్, అవర్ పేరెంట్స్. సో వీళ్ళకి కొంచెం డిఫరెంట్గా సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అనమాట. అత్తయ్యకి మామయ్యకి మమ్మీకి బేబీ హ్యాంపర్స్ ఉంటాయి కదా, న్యూ బోర్న్ బేబీ కిట్స్ లాగా, అవి ఆర్డర్ చేసినాము.
సో అవి అటొకటి ఇటొకటి పంపించిన అనమాట. ఎందుకైనా మంచిది, పాప పుడుతుందో బాబు పుడతాడో తెలియదు కాబట్టి ఒకరికి పింక్ కలర్ హ్యాంపర్ ఆర్డర్ ఇచ్చిన, ఒకరికి బ్లూ కలర్ హ్యాంపర్ ఆర్డర్ ఇచ్చిన. వీళ్ళకి రివీల్ చేయడానికి ఎంత కష్టమైందంటే, అరే హ్యాంపర్ ఓపెన్ చేయండి అని చెప్తే వాళ్ళు ఓపెన్ చేయరు. ఎందుకు, ఆల్రెడీ సీల్ ఉంది కదా, మంచి ప్యాక్ చేసి ఉంది కదా, ఉండని అని అంటారు. అస్సలు ఓపెన్ చేయరు. అటు అత్తయ్య అయినా అంతే అంటే, మా అమ్మ అయినా అంతే అంటే, మా వాళ్ళతోని హ్యాంపర్స్ ఓపెన్ చేయించడానికే పెద్ద టాస్క్ అయింది మాకు. అంటే ఎన్ని రీజన్స్ చెప్పినా కూడా వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆర్డర్ ఇచ్చినాం అన్నట్టు ఏదో ఒక స్టోరీ చెప్పినాము. సో వాళ్ళ కోసం ఆర్డర్ ఇస్తే వాళ్ళనే ఓపెన్ చేసుకోవచ్చు కదా, మనం ఎందుకు ఓపెన్ చేయడం అని చెప్పేసి ఓపెన్ చేయరు. చాలా కష్టమైంది. సో ఫైనల్గా వాళ్ళ రియాక్షన్స్ అయితే ఎట్లా వచ్చినాయో చూడండి. చాయ్ చిటుకున తాగరా అబ్బాయి అని తాగుతాను. తట్టుకునేలేదు, చిట్టుకునే తాగలేదు. మరి వేడి ఉన్నది కాబట్టి మెల్లగా చాయ్ తాగుతాను. ఈ డబ్బా పెద్ద ఉన్నది, ఇదో ఇట్లా మామూలుగా. పెద్ద డబ్బానా? అది ఒకసారి ఓపెన్ చేయ మమ్మీ. అది బాగాలేకపోతే రిటర్న్ ఇవ్వాలి. డాడీ నమస్తే అబ్బా నమస్తే. నమస్తే. పిల్లల డ్రెస్ ఓకే. యాక్చువల్గా ఫోటో ఫ్రేమ్ కదా, పిల్లల డ్రెస్లు ఎందుకు వచ్చినాయి? అది మనదే. మనదేంటి అంటే గుడ్ న్యూసా? గుడ్ న్యూస్. అవును అవునత్తయ్య. కంగ్రాట్స్. ఎట్లా డాక్టర్ దగ్గర వెళ్ళా? చూపి డాడీని. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మామయ్య. నేను దోస్తులందరికి పార్టీ సందడి 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 మొదలైతుంది. శుభవార్త. మీరు తేడా ఉంటే ఎట్లా? ఓపెన్ చేసి కట్ చేయండి. ఓపెన్ చేయండి. ఏమనాలే? హ్యాపీ బర్త్డే. కంగ్రాచులేషన్స్ ప్రశాంత్ అండ్ శ్రీజ అండ్ ఏంటిది ఎవరు, శరత్ బాబాయ్ కాబోతున్నారు. శరత్ కి ఆల్ ది బెస్ట్. శరత్ బాబాయ్ అవ్వబోతున్నాడు. మంచిగా ఇప్పటి నుంచి మంచిగా అది మంచి డాక్టర్ సలహాలు తీసుకొని. మమ్మీ చెప్పినావా? లేదు మామయ్య, ఇంకా చెప్పలేదు. నెక్స్ట్ కాల్ అత్తయ్యకే మళ్ళీ చేస్తా ఇప్పుడు. ఓకే ఓకే. హ్యాపీ న్యూస్. హాయ్ మమ్మీ. అత్తయ్య బాగున్నారా? బాగున్నా. మిమ్మల్ని కింద ఈ అడ్రస్ చెప్పరాట్లేదు తనకి. ఏం సంగతి, ఎట్లున్నారు? అడ్రస్ ఆయనకు అర్థం కాలేదు. ఓకే, ఫస్ట్ అది తీసి బట్టలు మంచిగా ఉన్నాయి అలాగే చూడు. చిన్నారి ప్రపంచం కవర్ ఉన్నది కదా దీని పైన. చిన్నారా ఏమున్నాయి మమ్మీ? నాకు నువ్వు కనబడతలేవు మమ్మీ, నువ్వే వేసుకోవడానికి. నేనేం చేసుకుంటా మమ్మీ? నిజం మమ్మీ. నీకేమన్నా? అయ్యా అవి మనకే అత్తయ్య. కాదు, చిన్నోనికి గంత చిన్న పిల్లలే ఎందుకు ఇస్తా? నీకా? అవును. అవునా? అవునత్తయ్య. గుడ్ న్యూసా? అవును ప్రశాంత్. అవునత్తయ్య. నిజమేనా? నిజమే. చెప్పండి. నిజమే మమ్మీ, నిజంగా. పాజిటివా?
చెప్పు ప్రశాంత్. నిజమే నిజమే అత్తయ్య. ఓ కంగ్రాట్స్. ఇంకా నమ్ముతలేవా మమ్మీ? ఓ కంగ్రాట్స్ కంగ్రాట్స్. అత్తయ్య చెప్పినావా? జస్ట్ ఇప్పుడే ఫస్ట్ అత్తయ్య మామయ్య ఫుల్ చెప్పాలి. ఖుషి అయిండు. ఆ? మామయ్య ఫుల్ ఖుషి అయిండు. మొత్తానికి శ్రీజమ్మ అమ్మ కాబోతుంది. ఓపెన్ చేసినావా? యువర్ ప్రమోటెడా? చాలా ప్రమోషన్స్ వస్తున్నాయి నాకైతే. కంగ్రాట్స్ అమ్మా నాన్నలు ఇద్దరికి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తిను. చలో బాయ్ అత్తయ్య. తినండి. తింటాం ఇప్పుడు. తినండి తినండి. బాయ్ మమ్మీ. బాయ్ నాన్న, జాగ్రత్త. అత్తయ్యకి మామయ్యకి చెప్పినప్పుడు హ్యాపీ అనిపించింది, మమ్మీకి చెప్పినప్పుడు కూడా హ్యాపీ అనిపించింది, కానీ అక్కడ డాడీ కూడా ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది. అక్కడ మామయ్యనే అంటే మామయ్య రియాక్షన్ చూసినా కదా, మామయ్యనే అంత హ్యాపీగా ఫీల్ అయ్యిండు అంటే డాడీ ఉంటే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతుండేనో అన్నట్టు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జెంటుగా మమ్మీకి చెప్తుండే కావచ్చు, ఫస్ట్ ముంబైకి వెళ్ళిపోదాం దా అన్నట్టు చెప్తుండే కావచ్చు, అర్జెంటుగా ముంబైకి వచ్చి నన్ను కలుస్తుండే కావచ్చు. ఫ్యామిలీలో అందరూ క్లోజే, ప్రశాంత్ వాళ్ళ సైడ్ అయినా నా సైడ్ అయినా అందరూ క్లోజే. అందరూ మంచిగా హ్యాపీగా ఫీల్ అయినరు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కానీ వీటన్నిటికన్నా ముందు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్పాలి. నాకనే కాదు, మా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇష్టమైన వ్యక్తి అన్నమాట మా అమ్మమ్మ. సో మా అమ్మమ్మ రియాక్షన్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేసిన. అమ్మమ్మకి చెప్పినప్పుడు నేను ఒక చిన్న బేబీ ఫ్రాక్ మంచిగా ప్యాక్ చేపించి నీకోసమే గిఫ్ట్ ఇస్తున్నా, అదల్లా చీర ఉంది ఓపెన్ చేసి చూడు అని చెప్పేసి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. బేబీస్ అమ్మమ్మ నానమ్మ అయిపోయింది, ఇప్పుడు బేబీస్ తాతమ్మ రియాక్షన్ అనమాట. కనిపిస్తుందా ఓపెన్ చేసి? యా కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఓహో వచ్చేసిందా? నాకేనా? నీకే. ఎప్పుడు చెప్పట్టు. థ్యాంక్ యూ. శుభవార్త చెప్పిన అది నాతోనే తెప్పించింది. ఎప్పుడు చూపించుకున్నావు? ఈరోజు పొద్దున. ఇంకో ఫుల్ హ్యాపీ. మొత్తానికైతే చిన్న శ్రీజ్ వస్తుందా, చిన్న ప్రశాంతం? ఎంత సంతోషంగా ఉన్నా తెలుసా, నా అంత సంతోషం ఇంకెవరికి లేదు. అంతేనా? ఇలా వస్తున్నాయి తెలుసా? తినాలి కదరా. నీకు లడ్డు ఇచ్చినా పిన్ని కాబోతున్నా నిమ్మి. ఇంకా అమ్మమ్మకి కాల్ చేసిన తర్వాత అందరికి ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసిన, నేను అన్నయ్య వాళ్ళకి అందరికీ కాల్ చేసిన. సో వాళ్ళ రియాక్షన్స్ అన్నీ టపా పెట్టేస్తా, అన్నీ చూసేసేయండి. ఒక్క నిమిషం ప్లే అయితే లేదు, 1 minute. Crazy. Oh my god, congrats guys. Thank you. Congrats Prashant bhai, congrats. మామ రెండు ఒకసారి అయితానే కదా. పెళ్లితోని కొత్త బాధ్యతలు వస్తున్నాయి అన్నకి. కుమార్ మామ అంటాడు, కుమారి మామ అంటాడు. అన్నయ్య బుడ్డడానికి పెద్ద రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయి, అది వదిన అవుతుంది. థ్యాంక్ యూ. అవునా? నా బొజ్జులో బేబీ ఉంది తెలుసా?
మరి కార్తిక్ గారు బాగా అవ్వబోతున్నాడు. నేను యాక్చువల్లీ అనుకుంటున్నాను అబద్ధం చెప్తామని, నాకు ఎందుకో కొట్టింది వాళ్ళు. ఇప్పుడు నువ్వు కాల్ చేసే ప్రామిస్ తెలుసా, నేను నమ్మని ఇట్లా వెయిట్ చేస్తున్నాను. ప్రెగ్నెంట్ అట. సూపర్ బిడ్డ. ఎందుకో అనిపించింది నువ్వు ఈ కాల్ ఆ సెటప్ అది చూసి ప్రామిస్ ఎందుకో అనిపించింది. ఘోరమైన ఫ్రస్ట్రేషన్ లో అవుతున్నాయి నేను. కూడంతా మారలేదు. కంగ్రాట్స్ అన్నయ్య కూడా కాల్ చేస్తావు. ఏ కార్తిక్, నీకు ఇంకొక చిన్న ఫ్రెండ్ వస్తుంది తెలుసా? లాస్ట్ 3 years ఇది 3rd time ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఒకటి అభియాన్ పెళ్ళినప్పుడు, తర్వాత మొన్న ఇల్లు అయినప్పుడు, మళ్ళీ ఇప్పుడు. కొందరు కజిన్స్కి వాట్సాప్లో కాల్ చేయడం వల్ల, అంటే ఫోన్ రికార్డ్ చేయడం వల్ల వాయిస్ అయితే రికార్డ్ కాలేదు. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కనిపిస్తాయి తప్ప వాయిస్ వినిపించదు. ఇవి సడన్గా కాల్స్ వచ్చేసరికి కెమెరా అరేంజ్మెంట్ చేసుకోలేకపోయినాం అనమాట. దానివల్ల వాయిస్ అనేది రికార్డ్ చేసుకోలేకపోయినా. సెండింగ్ దేకో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాని బాబాయ్ కాబోతున్న మృదుల్. బాబాయ్ కాబోతున్న మృదుల్. మంచిగా తిను మరి. తినుడు కాదురా, 2 గంటలకు ఒకసారి వీడైతే గంట కొట్టినట్టే ఆకలి అవుతుంది తెలుసా. అదే కదా నిజం. సో అలా రివీల్ చేసినాం అనమాట ఫ్యామిలీ అందరికీ ప్రెగ్నెంట్ అని. తర్వాత నుంచి ఇంక అందరు ఫోన్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఇలా ఉండు, అలా ఉండు, ఇంత జాగ్రత్త ఉండు, అంత జాగ్రత్త ఉండు, అది ఇది అని చెప్పి. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అందరికీ ఎవరైతే నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి తెలుసో, ఎవరైతే నన్ను కంగ్రాచులేట్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ అన్నీ నా మీద కాదు, ఇప్పుడు నా బేబీ మీద కూడా ఉండాలి. డెలివరీ కూడా మంచిగా జరగాలి, హెల్దీ బేబీ రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నా. సో ఇప్పటికైతే నేను నా బుజ్జిగాడు ఇద్దరం బాయ్ చెప్పేస్తున్నాం. బాయ్ గాయ్స్.